ప్రభునందు విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే నిస్వార్థ సమర్పణ గల వ్యక్తి అను శీర్షికపై మన ధ్యానాలను జరిపించుకుంటున్నాం. ఈ ధ్యానాలలో మోషే గురించినటువంటి అవగాహన కలిగి మోషే ఎలాంటివాడు, ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు అనేటువంటి విషయాలను మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. అనగా ఇప్పుడు అంటే ఆ కాలంలో ఉన్నటువంటి ఆ సందర్భాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలను మనం చదివితే గనక, ఆయనను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటుపోయినను శ్రమపడుచున్నాము, ఇరికింపబడిన వారము కాము, అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలను బట్టి మనం ఒకటి అర్థం చేసుకోవాలి. మోషే కూడా తన జీవితంలో కష్ట పరిస్థితుల గుండా పయనించాడు. పొద అనుభవంలో నుండి తదుపరి అవకాశాలు ఏ రీతిగా ఆయన పొందుకొని ఒక గొప్ప నాయకుడు అయ్యాడో మనం చూస్తాం. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ శ్రేష్టమైన సమయంలో నీ మాటల చేత మేము ప్రోత్సహింపబడటానికి, ఈ మాటల చేత మేము బలపడటానికి మాకిస్తున్నటువంటి నీ వాక్యము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంది అని నమ్మి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. తండ్రి, మోషే పొద అనుభవం, ఆ తదుపరి అవకాశాల గురించి ఈరోజు 2వ భాగంగా మేము ధ్యానించుకుంటున్నాం. నీవే మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. నీ కొరకైన బలమైన సాధనాలుగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోండి. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోషే జీవితం శ్రేష్టమైన అనుభవాలతో కలిగి ఉన్నటువంటి జీవితం. ఆనాడు మోషే మాత్రమే కాదు, ఈరోజు కూడా మన జీవితంలో కూడా అనేకమైనటువంటి అనుభవాల గుండా పయనించటానికి దేవుడు మనకు సహాయపడుతున్నాడు. దేవుని బిడ్డలు పడిపోయినప్పటికీ, ఓడిపోయిన స్థితిలో ఉన్నప్పటికీ, అందరి చేత తృణీకరింపబడినప్పటికీ, అవమానింపబడినప్పటికీ, ఒకటి ఈ మంటి ఘటమైనటువంటి ఈ మానవ శరీరాన్ని దేవుడు బలపరుస్తూ ఉంటాడు. ఎలా బలపరుస్తాడు అనంటే తన వాక్యము ద్వారా. తను దర్శించే దేవుడు అంటున్నాడు. గనుక ఈరోజు మోషే పొద అనుభవంలో తనకు ఏ విధంగా అవకాశాలు దేవుడు ద్వారం తెరిచాడు అనేటువంటి విషయాన్ని మనం చూడబోతున్నాం. గత కార్యక్రమంలో ఎంతోమంది యొక్క అపజయాల గురించి, ఓటముల గురించి చూసి వారిని దేవుడు ఏ రీతిగా ఆశీర్వదించాడు, ఏ రీతిగా వారిని సమర్థవంతులుగా తయారు చేశాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం బలహీనులమే కావచ్చు, కానీ మన బలహీనతలలో అలాగే ఉంచే దేవుడు కాడాయన. ఆయన మన బలహీనతలలో మనల్ని బలపరిచి ప్రోత్సహించి నడిపించేవాడు ఆయన. గనుక మోషే 40 సంవత్సరాల అరణ్య జీవితం ముగింపబడిన తర్వాత, ఆ ముగింపులో ప్రభువు మోషేను అద్భుతమైన రీతిలో దర్శించినట్లుగా మనం చూస్తాం. నిర్గమకాండము 3వ అధ్యాయము 1-10 వచనాలను మనం గమనించినట్లయితే 4 ప్రత్యేకమైనటువంటి విషయాలను ఇందులో నుండి మనం నేర్చుకుంటాం. మొదటిది ఏమిటనంటే దేవుడు దర్శించినటువంటి దినం. రెండవది మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే పొద. మూడవది అవసరత. 4వది పిలుపు. ఈ 4 విషయాలను ఈ పొద అనుభవం ద్వారా, మోషే జీవితం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా దినం గురించి ఆలోచన చేసినట్లయితే నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను
అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఇక్కడ మనం గమనించినట్లయితే హోరేబు అనేటువంటి దేవుని పర్వతము దగ్గరికి మోషే వచ్చినటువంటి ఆ దినము ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఆ దినము మరుపురానటువంటి దినం. ఎవరి జీవితంలోనైనా గమనించినట్లయితే ఏదైనా ఒక అద్భుతమైన సంఘటన లేకుంటే ఏదైనా ప్రత్యేకింపబడినటువంటి విషయము లేకుంటే ఒక వ్యక్తి జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగే పరిస్థితి ఏదైనా ఉన్నప్పుడు ఆ దినాన్ని జీవితంలో మర్చిపోలేరు. ప్రత్యేకంగా వివాహ సందర్భంలో వివాహ కార్యక్రమం ఘనంగా జరిగితే ఆ దినాన్ని మర్చిపోలేం. అంటే దేవుణ్ణి దర్శించేటువంటి ఒక అద్భుతమైన గడియ దినము దేవుడు మోషేకి ఇచ్చాడు. మనం గమనించినట్లయితే మోషే అరణ్యంలో ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ, ఐగుప్తుకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఇక నా వల్ల ఎవరికి ప్రయోజనము, నేను పిల్లలకు తండ్రిగా, నా భార్యకు భర్తగా, లేదంటే మా మామకు ఒక మందను కాచే ఒక కాపరిగా నేను ఉన్నాను, ఇంకా ఇంతే నా జీవితం అని తలంచి ఉండవచ్చునేమో. కానీ దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక ఏమిటనంటే ఈ 40 సంవత్సరాల అరణ్య జీవితంలో దేవుడు ఇంకా 40 సంవత్సరాలు తదుపరి బాధ్యతలు, అవకాశాలు ఏమైతే ఉన్నాయో అవి నేర్పడానికి ఈ 40 సంవత్సరాల అరణ్య జీవితంలో ఉన్నాడు. మనం గమనిస్తే ఈ 40 సంవత్సరాల అరణ్య జీవితం తర్వాత మోషేను వాడుకోవడం మొదలుపెట్టిన తర్వాత మిగతా 40 సంవత్సరాలు కూడా అరణ్య జీవితంలోనే ఆయన ఉన్నాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో ఇశ్రాయేలీయులకు నాయకుడిగా ఉండి నడిపిస్తున్నాడు. అంటే మోషే 120 సంవత్సరాల జీవితంలో 80 సంవత్సరాలు అరణ్య జీవితాన్ని ఆయన గడిపాడు. అయితే అరణ్య జీవితం ఈరోజు ఒంటిగా ఉండి లేకుంటే దిక్కుతోచనటువంటి పరిస్థితుల్లో ఏ రీతిగా తన విద్యలన్నీ కూడా వాడుకోలేని పరిస్థితుల్లో తన పరిజ్ఞానం ఏదున్నప్పటికీ అంతా కూడా శూన్యంలో ఉన్నట్లుగా ఉంది, చీకటిలో ఉన్నట్లుగా ఉంది. అదేమి అగుపడట్లే, అసలు భవిష్యత్తే అగుపడట్లే. కానీ అద్భుతమైనటువంటి రీతిలో ఆ దినము జరిగినటువంటి కార్యం ఏంటంటే దేవుడు ఆయనను దర్శించాడు. ఆయన జీవితాన్ని మనము ఆలోచన చేసినట్లయితే ఆ గడియ మరపురాని గడియ. ఏ దినమైతే ఐగుప్తు నుండి పారిపోయాడో ఆ దినము మరపురాని గడియనే. ఈరోజు 40 సంవత్సరాల మౌనం తర్వాత 3వ అధ్యాయం 1వ వచనంలోకి వచ్చేసరికి మోషే జీవితంలో దేవుడు ఒక అద్భుతమైన ఆశ్చర్యమైన రీతిలో ఆయనను దర్శించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మొదటిది ఏంటంటే ఆ దినము, ఆ గడియలు అద్భుతమైనటువంటి గడియలు. కాబట్టి 1వ వచనం మనం గమనించినట్లయితే మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. అది ఒక మరపురాని స్థలం, మరపురాని దినంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే ఇక్కడ పొద అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. 2-3 వచనాలు చదివితే ఇక్కడ మనం కనబడుతుంది. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అలాంటి పొదలు అక్కడ చాలా ఉన్నాయి. ఈ పొదలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము ఏదైనా సాధించాలి అంటే, ఏదైనా నేర్చుకోవాలి అంటే, ఏదైనా గ్రహించాలి అంటే ఒక అనుభవం గుండా మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఆ అనుభవము మోషే జీవితంలో ఒక పొద అనుభవం. ఈ పొద అనుభవం దగ్గర మోషే ఆగిపోయాడు. ఈ పొద అనుభవం ద్వారా దేవదూత ప్రత్యక్షమైనప్పుడు
అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. ఈ పొద యొక్క ప్రత్యేకత ఏంటంటే అగ్ని వలన అది మండుచున్నది అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు అడవుల్లో వేసవి కాలంలో ప్రత్యేకంగా బాగా ఎండినటువంటి ఆకులు లేకుంటే చెట్లు ఇవన్నీ ఉన్నప్పుడు అక్కడ కొన్నిసార్లు అగ్ని రాజుకుంటుంది. అగ్ని రాజుకోవడం ద్వారా ఆ అడవంతా కాలిపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. అప్పుడప్పుడు మనం వార్తల్లో వింటూ ఉంటాం, ఆ అడవిలో ఇంత భూభాగము కాలిపోయింది, అక్కడ ఉన్నవన్నీ కూడా కాలిపోయాయి, పొదలు ఇంకా మండుతూనే ఉంది, దీన్ని ఆర్పటానికి ఏమాత్రం అవకాశం లేదు అనేటువంటి సందర్భాలు చాలాసార్లు మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఈ పొద అనుభవంలో ఏ పొద అయితే మండుతుందో ఆ పొద మాత్రమే అక్కడ మంటలు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. దాని పక్కన మళ్ళీ ఏం లేవు. ఆ పొద ఒకవేళ ఒకటి అంటుకుంది అంటే దాని పక్క దాన్ని కూడా అంటుకుంటుంది, మంటలు అక్కడ కూడా వస్తాయి. అంతేకాకుండా అడవి మొత్తం విస్తరిస్తుంది ఆ యొక్క మంటలతో. కానీ ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటనంటే దేవుడు తన దూతను ప్రత్యక్షపరిచి మోషేతో మాట్లాడటానికి ఆ పొదను ఒక వేదికగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో నీతో మాట్లాడటానికి దేవుడు పలు విధాలైనటువంటి ఆలోచనలు కలిగి అనుకోవచ్చు. మోషే లాంటి అరణ్య అనుభవం కావచ్చు, ఒంటరితనం కావచ్చు, లేకుంటే దిక్కుతోచినటువంటి పరిస్థితులు కావచ్చు. ప్రతిరోజు నేను చేస్తున్నది ఏంటి, అసలు నా వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా, నేను దేనికి బ్రతకాలా, అయ్యో ఏమిటి పరిస్థితులు, నాకెందుకు ఈ పరిస్థితులు వచ్చాయి. ఆ పరిస్థితులు రావడం ద్వారానే దేవుడు ఆ పరిస్థితులను ఒక వేదికగా ఉపయోగించి నీతో నాతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో ఎవరికి తెలియదు. ఒకటి గ్రహించాలి, అది దేవునికి మాత్రం తెలుసు. దేవుడు ఒక ఉద్దేశంతో ఆ పరిస్థితులను అనుమతిస్తాడు. ఏమండి నాకే ఎందుకు అనుమతించాలి అని అంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ పరిస్థితి ద్వారా నిన్ను ఆయన దర్శిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన దర్శించినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా ఈ పరిస్థితి ద్వారా నేను నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటి, ఈ పరిస్థితి ద్వారా నేను నేర్చుకొని చేయాల్సిన పని ఏంటి అని సిద్ధపాటు కలిగినటువంటి మనసు మనం కలిగి ఉండాలి. అందుకే మోషే యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైనప్పుడు అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. 3వ వచనాన్ని చూస్తే, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. మోషే అనుకుంటున్నాడు, ఇదొక వింత, ఇదొక ఆశ్చర్యకరమైన పనే, అసలు ఏంటో తెలుసుకుందాం, ఇది ఏంటో గ్రహిద్దాం అని పొద దగ్గరికి వెళ్ళి అది తెలుసుకోవటానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. పొద దగ్గరికి వెళ్ళి ఆ వింత చూడాలని ఆయన ఆశపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, మోషే కొరకు దేవుడు ఆ పొద మధ్యలో నుండి ఆయన స్వరం వినిపించడానికి, ఆయనను దర్శించడానికి ఆయన ఆ పొద అనుభవం ద్వారా మోషేను తనకు సమీపస్తునిగా చేసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఏదైనా ఒక పరిస్థితి మన జీవితంలో వస్తే ఆ పరిస్థితి మనల్ని ఏం చేస్తుందో తెలుసా? దేవునికి సమీపస్తులను చేస్తుంది. అన్నీ బాగుంటే దేవుడు గుర్తుకురాడు. అన్నీ సాఫీగా కొనసాగుతుంటే మన జ్ఞానం పైన, మన ప్రతిభ పైన ఆధారపడి మనము దేవుని పైన ఎక్కువగా ఆధారపడే అనుభవం ఉండదు. కానీ ఎప్పుడైతే ఇలాంటి అనుభవాల గుండా దేవుడు మనల్ని తీసుకొస్తాడో, ఆ అనుభవం ద్వారా దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యము మన ముందుంచి ఆ ఆశ్చర్యకరమైన కార్యం ద్వారా నిన్ను ఆకర్షించుకొని ఆయనతో సమయం గడపటానికి,
ఆ విషయం ఏంటో తెలుసుకోవడానికి ఆసక్తిని మనలో రేపుతాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా, ఏ కష్టం వచ్చినా దేవుని వైపు చూడాలి. ఆరంభంలో మనము కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో మనం 7వ వచనాన్ని మనం చదువుకున్నాం. అయినను ఆ బలాధిక్యము మామూలమైనది కాక దేవునిదే ఎండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు అంటున్నాడు. ఈ మాటలు ఎవరు అంటున్నారు? అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. అంటాడు 8వ వచనంలో, ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవునికి దగ్గరగా ఆనుకొని దేవుణ్ణి కలిగినటువంటి అనుభవంలో ఉంటే గనక ఈ మంటి ఘట్టములో ఈ ఐశ్వర్యము మాకు కలదు అంటున్నాడు. ఎలాంటి ఐశ్వర్యము అనేది మనం ఆలోచన చేస్తే, శ్రమలు వచ్చినా, దిక్కులేని వారంగా ఉన్నా, లేకుంటే అపాయంలో ఉన్నా, ఇంకా ఇరికింపబడిన వారంగా ఉన్నా, ఎలాంటి పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినా ఆ పరిస్థితులు మనల్ని ఏమీ చేయలేవు. మోషే జీవితం అలాంటిదే. మోషే తన జీవితంలో ఈ పొద అనుభవం తర్వాత దేవుడు ఏం చేయబోతున్నాడో వచ్చే కార్యక్రమంలో చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నువ్వే పరిస్థితుల్లో ఉన్నావు? ఏదైనా నిన్ను కృంగదీసే పరిస్థితి ఉందా? అపాయంలో ఉన్నావా? కానీ అపాయం నుండి తప్పించుకోవడానికి దేవుడు ఒక ఉపాయాన్ని కలగజేస్తాడు. అయితే చేయాల్సిందేంటో తెలుసా? ఆయనను సమీపించాలి, ఆయన పాదాలను ఆశ్రయించాలి. సో అలాంటి గొప్ప ధన్యత ప్రభుబిడ్డలమైన మనకు దేవుడు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, మోషే జీవితంలో అనేకమైన అనుభవాల గుండా మీరు తీసుకెళ్తున్నారు. ఆ అనుభవాలు నేటికి నాయన ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మా జీవితాలకు ఎంతో దగ్గర సంబంధం ఉంది నాయన. అవును తండ్రి, దిక్కుతోచినటువంటి పరిస్థితులు ఇంకా ఎంతకాలం ప్రభువా ఈ బాధ అని అంటే, మోషే జీవితంలో ప్రభువా 40 సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం అరణ్యంలో చేయడానికి మీరు కృప చెప్పారు. మరలా సిద్ధపరుస్తున్నారు, మరలా అరణ్య ప్రయాణం కొరకే సిద్ధపరుస్తున్నారు. అన్నిటికంటే మించి ఆ అరణ్య అనుభవము తదుపరి 40 సంవత్సరాలు అరణ్యంలోనే కొనసాగాలి గనుక అనేకమైన అనుభవాల ద్వారా మోషేని మీరు సిద్ధపరిచారు. ఈరోజు మా జీవితంలో కూడా అరణ్యం లాంటి శ్రమలు, కష్టాలు, బాధలు, సమస్యలు, ఎదురు దెబ్బలు ఇవన్నీ మా జీవితంలోనికి రావడం ద్వారా మేము ఈ పరిస్థితులన్నిటినీ ఎలా ఎదుర్కోవాలో, ఎదుర్కోవడానికి కావలసిన జ్ఞానము, శక్తి, ధైర్యం ఇవ్వడానికే ఈ పరిస్థితులన్నిటిని మీరు అనుమతించారు. మేము సహించగలము గనుకనే ఈ పరిస్థితులు మా జీవితంలోనికి అనుమతించి మమ్మల్ని మీరు ఓ గొప్ప సాధనంగా వాడుకోబోతున్నారు. ఇలాంటి అనుభవం గుండా వెళ్ళిన ప్రతి వ్యక్తి ఎదుటివారిని బలపరిచేవాడుగా, ఎదుటివారిని ధైర్యపరిచేవాడుగా, ఎదుటివారి పట్ల శ్రద్ధ, భారం కలిగినటువంటి వాడుగా తయారు చేస్తుంది. అలాంటి కృప మా ప్రియ బిడ్డలందరికీ మీరు దయచేయండి. నీ నామాన్ని మహిమపరచుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.